హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ లీడ్ కంటిన్యూ అవుతోంది. 6వ రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. 6 రౌండ్ల తర్వాత బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ 2971 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు 6 రౌండ్ల ఫలితాలు రాగా ప్రతి రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఇక కౌంటింగ్ అప్డేట్స్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి న్యూస్ రూమ్ నుంచి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చూడొచ్చు మనం ఫలితాలు 6 రౌండ్లు కంటిన్యూస్ గా బీజేపీ హవా కొనసాగుతోంది. మొత్తంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఆశలు పెట్టుకున్న మెజారిటీపై ఆశలు పెట్టుకున్న హుజూరాబాద్ మండలంలో మొత్తం అంతా బీజేపీ హవా కొనసాగింది. ఇక మిగతా మండలాల పరిస్థితి ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? మొత్తానికి కౌంటింగ్ అనుకున్నట్టుగానే ఉత్కంఠగా కొనసాగుతుంది. నువ్వా నేనా అన్నట్టుగా టీఆర్ఎస్కి బీజేపీకి మధ్య పోటీ నడుస్తూ ఉంది. ఏ రౌండ్లో కూడా 1000 ఓట్లు దాటని పరిస్థితి ఇప్పటివరకు మనం చూస్తే 3వ రౌండ్ ఒకటి మాత్రమే 911 ఓట్ల ఆధిక్యత బీజేపీకి వచ్చింది. అది టీఆర్ఎస్ ఆశలు పెట్టుకున్న హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధి కావడం గమనార్హం. టీఆర్ఎస్ అక్కడ భారీ ఆధిక్యతను ఆశించింది. అక్కడ కూడా బీజేపీకి అనూహ్యంగా మిగతా రౌండ్ కంటే 911 ఓట్లు అక్కడ ఎక్కువ వచ్చాయి. మిగతా అన్ని రౌండ్లు ఇస్తే మొదటి రౌండ్ 166 బీజేపీకి, రెండో రౌండ్ 133 బీజేపీకి, మూడో రౌండ్ 911 బీజేపీకి, నాలుగో రౌండ్ 562, ఐదో రౌండ్ 344, 6వ రౌండ్ అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 800 ఓట్ల ఆధిక్యత బీజేపీకి ఉన్నట్టు సమాచారం వస్తుంది. మొత్తంగా చూస్తే 2900 ఓట్ల ఆధిక్యతను బీజేపీ ఇప్పటి వరకు సాధించినట్టుగా తెలుస్తుంది. మొత్తం 22 రౌండ్లకు గాను ఇప్పటి వరకు 6 రౌండ్ల కౌంటింగ్ పూర్తి అవుతుంది అనుకుంటే మనకి ఇంకా దాదాపు 16 రౌండ్ల వరకు కౌంటింగ్ పూర్తిగా వస్తుంది. దాదాపు 52,000కు పైగా 53,000 ఓట్ల పైచిలకు ఇప్పటి వరకు కౌంటింగ్ పూర్తయింది. మొత్తం 2,05,000 ఓట్లు పోలైనాయి. ఇప్పటి వరకు 54,000 53,000 పైచిలకు ఓట్లు కౌంటింగ్ పూర్తయింది. ఇంకా దాదాపు 55,000కు పైగా ఓట్లను కౌంట్ చేయాల్సి ఉంది. 16 రౌండ్ల కౌంటింగ్ మిగిలి ఉంది. ఇప్పుడు వీణవంక 6వ రౌండ్లో వీణవంకలో ఉన్న 6 పోలింగ్ స్టేషన్లలో కౌంటింగ్ జరిగింది. మరొక 8 పోలింగ్ స్టేషన్లు, మొత్తం అక్కడ 14 పోలింగ్ స్టేషన్లు ఈ 6వ రౌండ్ కౌంటింగ్లో ఉంటే ఈ 6వ రౌండ్లో వీణవంక పరిధిలో ఉన్న 6 పోలింగ్ స్టేషన్ల కౌంటింగ్ ఇప్పటివరకు జరిగింది. మిగతా 2 రౌండ్లో 8, 9 రౌండ్లో కూడా వీణవంక మండలం ఉన్నాయి. ఈ వీణవంక మండలానికి ప్రత్యేకంగా మనం చూసుకుంటే కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వెళ్ళిన కౌశిక్ రెడ్డి, అలాగే టీఆర్ఎస్ అభ్యర్థి గేలు శ్రీనివాస్ సొంత మండలం కావడంతో ఇక్కడ టీఆర్ఎస్ ఆశలు ఎక్కువగా పెట్టుకుంది. ఈ మండలంలో మొత్తం 24,000కు పైగా చిలుకు ఓట్లు ఉండగా 22,000 ఓట్లు పోలయ్యాయి. ఎక్కువ ఓట్లు ఈ మండలం నుంచి పోలయ్యాయి. పైగా ఇద్దరు నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉండి 60,000కు పైగా ఓట్లు సాధించిన కౌశిక్ రెడ్డి, అలాగే సొంత పార్టీ అభ్యర్థి, ఆ అభ్యర్థి సొంత మండలం సొంత ఊరు కూడా అక్కడే ఉండడంతో ఇక్కడ ఆదరణ ఉంటుంది ఈ అభ్యర్థికి. అలాగే కౌశిక్ రెడ్డి ప్రభావం ఈ మండలం నుంచి పూర్తిగా వస్తుంది అనేది టీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటుంది. ఇది కూడా ఆసక్తికరంగా ఉండే అవకాశం లేకపోలేదు. టీఆర్ఎస్ అంచనాలు కనుక నిజమైతే ఈ 2 రౌండ్లలో ఇప్పుడు పూర్తయిపోయిన వీణవంక మండలంలోని 6 పోలింగ్ స్టేషన్లతో పాటు మిగతా ఈ 2 రౌండ్లలో కూడా టీఆర్ఎస్ సాధించిన విధంగా మెజార్టీ వస్తే ఇది టగ్ ఆఫ్ వార్గా ఉంటుంది. బీజేపీ టీఆర్ఎస్కు సమానంగా ఆధిక్యతలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. వీణవంక ప్రధానంగా చూసుకుంటే రెడ్డి కమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది, అలాగే బీసీ కమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది, అలాగే ఎస్సీల ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎక్కువగా టీఆర్ఎస్ ఆశలు పెట్టుకుందని చెప్పవచ్చు. అయితే మనం ట్రెండ్ చూసుకుంటే మొదటి రౌండ్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే బీజేపీ ఆధిక్యత స్వల్పంగా ఉన్నప్పటికీ కూడా క్రమంగా ఆ ఆధిక్యత కనిపిస్తూ ఉంది. ఎక్కడా కూడా టీఆర్ఎస్ బీజేపీకి దరిదాపులో కూడా వచ్చిన పరిస్థితి కనిపించట్లేదు. అయితే మనం ముందు చెప్పుకుంటున్నట్టుగా 2001 నుంచి కూడా 2000 అంటే మొన్నటి వరకు కూడా ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ను వదిలిపెట్టే వరకు కూడా టీఆర్ఎస్కు హుజూరాబాదు మనం ఇప్పుడే చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్ సంతోష్, టీఆర్ఎస్ లీడు 6వ రౌండ్ ముగిసేటప్పటికి 3,186 ఓట్లు. 6వ రౌండ్ ముగిసేటప్పటికి టీఆర్ఎస్ ఆధిక్యత 3,186. ఎక్కడా కూడా ఏ రౌండ్లో కూడా టీఆర్ఎస్ వెనకబడిన టీఆర్ఎస్ ముందుకు రావట్లేదు. బీజేపీ ఆధిక్యత అలాగే కొనసాగుతుంది. స్వల్పంగానైనా సరే ఓట్ల ఆధిక్యత 100లో ఉన్నప్పటికీ టీఆర్ఎస్ మాత్రం బీజేపీని అధిగమించలేకపోతుంది. బీజేపీ ఆధిక్యత క్రమంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు చూసుకుంటే 3,186 ఓట్ల ఆధిక్యతలో బీజేపీ కొనసాగుతూ ఉంది. 6th రౌండ్ మొత్తం ఓట్లు వచ్చేటప్పటికి ఈ కౌంటింగ్ అంతా కూడా 7వ రౌండ్లోకి వెళ్ళింది. 7వ రౌండ్ అంటే వీణవంక మండలం. వీణవంక మొత్తం కూడా టీఆర్ఎస్ ఆధిక్యత కనిపించే అవకాశం ఉంది. సంతోష్. థ్యాంక్ యూ చంద్రశేఖర్.
ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ లీడ్ కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం కౌంటింగ్ అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర మరిన్ని వివరాలు అందిస్తారు. రాఘవేంద్ర, ప్రస్తుతం కౌంటింగ్ అప్డేట్స్ ఏంటి? ఆరో రౌండ్ కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం పూర్తయింది. ఆరో రౌండ్లో కూడా బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ తన ఆధిక్యతను ప్రదర్శించారు. మొత్తంగా చూసి 6 రౌండ్లు పూర్తయిన తర్వాత బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ 3196 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. 7వ రౌండ్ కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు సంబంధించి హుజూరాబాద్ మండలానికి సంబంధించి రూరల్ మండలానికి సంబంధించి కూడా మొత్తం ఓట్ల లెక్కింపు దాదాపుగా పూర్తయింది. అంటే దాదాపు సుమారు 50,000 వరకు ఓట్ల కౌంటింగ్ పూర్తయింది. నెక్స్ట్ వీణవంక మండలానికి సంబంధించిన కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటివరకైతే వరుసగా ప్రతి రౌండ్లో కూడా స్వల్ప ఆధిక్యత అయినప్పటికీ కూడా మొత్తంగా చూస్తే 6 రౌండ్లు ముగిసే సమయానికి 3196 ఓట్ల ఆధిక్యత ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ కూడా పరిగణలోకి తీసుకున్నట్టయితే దాంట్లో పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్ ఆధిక్యత ప్రదర్శించింది. ఆ విధంగా చూస్తే బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ 2971 ఓట్ల ఆధిక్యత ఉన్నట్లు. అయితే చివరిలో అధికారికంగా దాన్ని సంబంధించిన ఈసీ అధికారికంగా ప్రకటన చేయబోతుంది. మొత్తంగా చూసి ఇప్పటి వరకు ముగిసిన 6 రౌండ్లో కూడా బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ ఎన్నికకు సంబంధించి హుజూరాబాద్ మండలము అదేవిధంగా హుజూరాబాద్ మున్సిపాలిటీ పైన పూర్తి స్థాయిలో విశ్వాసం పెట్టుకుందంటే ఖచ్చితంగా ఇక్కడ తమకు లీడ్ వస్తుందన్న ఆశాభావంతో టీఆర్ఎస్ పార్టీ ఉండేది. అయితే ఫలితాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ కూడా బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్న పరిస్థితి. అయితే రానున్న రౌండ్లలో ఏ విధంగా ఉంటుంది, మొత్తం మీద మాత్రం బీజేపీ ఇదే ట్రెండ్ను కనుక కొనసాగిస్తే ఖచ్చితంగా మెజార్టీ కొంత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీజేపీకి ఓట్లు పడ్డాయి. అదేవిధంగా అర్బన్లో కూడా బీజేపీకి ఓట్లు పడ్డ పరిస్థితి. దీంతో ఓవరాల్గా బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ లీడ్ స్పష్టంగా కనిపిస్తుంది. రానున్న రౌండ్లో ఏమైనా మార్పు ఉంటుందా లేదా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. రాఘవేంద్ర, మొత్తం వీణవంక మండలం ఎన్ని రౌండ్స్ ఉన్నాయి? ఇంకా ఈ మండలం ఫలితాలు వచ్చేసరికి ఎంత సమయం పట్టొచ్చు? అంటే ఇప్పుడే మొదలైంది. దాదాపు 4 రౌండ్లు ఉన్నాయి. దీంట్లో కూడా దాదాపు 30,000 పైగా ఓట్లు ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా దాదాపు అరగంట నుంచి 45 నిమిషాలు పడుతుంది. దాదాపు అఫీషియల్గా ప్రకటించే వరకు గంట సమయం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. దాదాపు 2-2.5 గంటల్లో వీణవంక మండలానికి సంబంధించి కూడా ఫలితాలు వెల్లడే అవకాశం కనిపిస్తుంది. ట్రెండ్ మాత్రం చూస్తే బీజేపీ కొంత అనుకూల పవనాలు, ఈటెల రాజేందర్ అనుకూల పవనాలు వీస్తున్నట్టుగా కనిపిస్తుంది. టీఆర్ఎస్ కొంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నట్టుగా కనిపిస్తుంది. అయితే వీణవంక తర్వాత ఇల్లంతుకుంటా వీటికి సంబంధించిన రౌండ్లు మొదలైనప్పుడు ఏమైనా టీఆర్ఎస్ పుంజుకుంటుందా లేదా అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. అయితే టీఆర్ఎస్ ఇంకా ఆశలు పెట్టుకున్న మండలాలు ఏవి, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ప్రస్తుతానికైతే హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినంత వరకు ప్రధానంగా హుజూరాబాద్ అదేవిధంగా జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీ ఉంది, జమ్మికుంట మున్సిపాలిటీ ఉంది. అదేవిధంగా హుజూరాబాద్ మండలానికి సంబంధించిన గ్రామీణ ప్రాంతం, జమ్మికుంటకు సంబంధించిన గ్రామీణ ప్రాంతాల్లో ఖచ్చితంగా తమకు లీడ్ వస్తుంది. మిగిలిన మండలాల్లో పోటాపోటీగా ఉన్నప్పుడు కూడా ఈ లీడ్తో బయటపెడతామన్న లెక్కలు టీఆర్ఎస్ పార్టీ వేసుకుంది. అయితే మొదటి 6 రౌండ్లు ముగిసే సమయానికి హుజూరాబాద్లో టీఆర్ఎస్ అనుకున్నట్లు ఫలితాలు రాలేదు. బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ లీడ్లో ఉన్న పరిస్థితి చూస్తే కనుక ఓవరాల్గా ఇదే పరిస్థితి ఉంటుందా లేదనేది కూడా మనం వచ్చే రౌండ్లలో చూడాల్సి ఉంటుంది. ఇక మిగిలింది జమ్మికుంట టౌన్తో పాటు జమ్మికుంట గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన గ్రామాల్లో ఎటువంటి పరిస్థితి అన్నది చూడాల్సింది. అక్కడ కూడా టీఆర్ఎస్ అనుకున్న ఫలితాలను రాబట్టుకునే పరిస్థితిలో ఖచ్చితంగా ప్రతికూల ఫలితాలను టీఆర్ఎస్ ఎదుర్కోబోతున్నది మనకు స్పష్టమవుతుంది. మొత్తంగా ట్రెండ్స్ వెలువడడానికి ఇంకా ఎంత సమయం పట్టొచ్చు? పూర్తి ఫలితాలు రావడానికి ఇంకా ఏ టైంకి అంతా రావచ్చు రాఘవేంద్ర? సాయంత్రం 6 గంటల తర్వాత పూర్తి స్థాయిలో ఫలితాలకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ట్రెండ్స్ అయితే మొదలయ్యే దాదాపు 6 రౌండ్లు పూర్తయినాయి కాబట్టి ఇదే విధంగా రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. సాధారణంగా మొదటి రౌండ్ నుంచి బీజేపీ లీడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా విశ్లేషణలు కొనసాగుతున్నాయి. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన ఉప ఎన్నికలు కాబట్టి ఏమైనా మండలానికి మార్పులు ఉంటాయా, రౌండ్ల వారీగా మార్పులు ఉంటాయా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.